ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరియు ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచ పర్యావరణం దినోత్సవ సందర్భంగా కొన్ని విషయాలు చర్చించుకుందాం. ఎందుకంటే నేటి సమాజంలో ప్రపంచవ్యాప్తంగా అనేక సమస్యల్లో పర్యావరణ సమస్య ఒకటి, అన్నిట్లో కూడాను చాలా ముఖ్యమైనటువంటి సమస్య. ఎందుకంటే ఈ పర్యావరణం అసమతుల్యత వల్లనే నేడు కరోనా వంటి మహమ్మారి ప్రపంచ మానవాళిని అతలాకుతలం చేస్తుంది. ఎందుకంటే మానవుడు పర్యావరణంతో ఉండేటువంటి బ్యాలెన్సింగ్ అనేది సమతుల్యత లోపించి అనేక సమస్యలకు అనేక అనర్థాలకు కారణమవుతుంది. దీనిని ఇట్లాంటి సమస్యను ముందే పసిగట్టి ప్రపంచవ్యాప్తంగా కూడాను రాబోయే తరాలు సమస్యలను ఎదుర్కొనే దానికోసం 49 సంవత్సరాల క్రితం 1972 ఈ జూన్ 5వ తేదీ నుంచి 16వ తేదీ మధ్య మొట్టమొదటి పర్యావరణ సదస్సు జరిగింది. అది స్వీడన్ దేశంలోని స్వీడన్ ముఖ్యపట్టణమైనటువంటి స్టాక్హోమ్లో జరిగింది. ఆ సదస్సు ప్రారంభమైన రోజు కావున ప్రపంచవ్యాప్తంగా కూడాను అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఆ ప్రపంచ పర్యావరణ దినోత్సవం 1972లో ఒక థీమ్తో స్టార్ట్ అయింది. అప్పుడు మొట్టమొదటి ఆ సంవత్సరం ప్రారంభమైన థీమ్ ఏంటంటే ఓన్లీ వన్ ఎర్త్ అనే నినాదం నేపథ్యంతో ఆ జూన్ 5వ తేదీ నుంచి 16వ తేదీ మధ్య జరిగింది. ఆ జరిగినటువంటి సదస్సు కూడాను దేని మీద జరిగిందంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ద హ్యూమన్ ఎన్విరాన్మెంట్, అంటే మానవుడు మరియు పర్యావరణం అనే దానిపైన ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క మొట్టమొదటి సదస్సు జరిగింది. ఇదే పర్యావరణానికి సంబంధించినటువంటి మొట్టమొదటి సమావేశంగా చెప్పుకుంటాం. అప్పటి నుంచి అనేక 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 కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో అయితేనేమి అనేక సంస్థలు వారి వారి దేశాల యొక్క ఆధ్వర్యంలో జరుగుతూనే ఉన్నాయి. అయినా కానీ మానవునికి పర్యావరణానికి అసమతుల్యత ఏర్పడుతూనే ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదల, అనేక విధాలుగా ఆవాసాలు ఏర్పడటం, పట్టణీకరణ పెరగటం, దీంతో అడవులను నరికివేత జరగటం, అడవుల నరికివేత జరిగితే మానవుల అభివృద్ధి కుసించుకుపోతుందనేది పర్యావరణవేత్తల అభిప్రాయం మరియు జరుగుతున్నది కూడా అదే. కాబట్టి ఈ పర్యావరణాన్ని పరీక్షించడం కోసం నాటి నుంచి కూడాను ఇప్పటివరకు అనేక చర్యలు జరుగుతూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా మరియు వారి వారి దేశానికి అనుకూలించి. దాంట్లో భాగంగానే అదే సంవత్సరంలో అప్పుడే 1972లో మొట్టమొదటిగా ఈ పర్యావరణ సమావేశాలు తీసుకునే తీర్మానాల్లో ఒక సంస్థ ఏర్పాటు కాబట్టడం జరిగింది. అదేంటంటే యుఎన్ఈపి, అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా మొట్టమొదటిగా అనేక అనేక పరిరక్షణ చర్యలు చేసుకోవడం జరిగింది. ఈ పర్యావరణాన్ని కాపాడేటువంటి అనేక వ్యక్తులు మరియు సంస్థలు చూపించినటువంటి ప్రతిభకు ఆధారంగా కూడాను ప్రతి సంవత్సరము ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. దాని ద్వారా కూడా 2018లో మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కూడాను పాలసీ లీడర్షిప్లో అవార్డు గెలుచుకోవడం జరిగింది. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడాను పర్యావరణ విధానాలలో ఇచ్చేటువంటి అత్యుత్తమ అవార్డులు అనేక డిసిప్లిన్లో ఇస్తుంటారు. అందులో మనకు 2018లో పాలసీ లీడర్షిప్ అనే దాంట్లో మన ప్రధానమంత్రి గారిని ఆ అవార్డు వరించింది. ఇట్లా అనేక ప్రపంచవ్యాప్తంగా కూడాను అనేక సదస్సులు
అనేక సమావేశాలు ఏర్పాటు చేస్తూ పర్యావరణ కాపాడేదానికి ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1972లో మన భారతదేశంలో మొట్టమొదటిగా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చారు 1972. అంటే వన్యప్రాణుల సంరక్షణ చట్టం. దీని ద్వారానే నేటి మన జాతీయ జంతువు అయినటువంటి రాయల్ బెంగాల్ టైగర్ ఇంకా 1972 నవంబర్ 18న నిర్ణయించడం జరిగింది. దాన్ని రక్షించడం కోసం మరలా 1973లో ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. అంటే అనేక విధాలుగా ఇక్కడ ఏంటంటే పర్యావరణంలో ప్రతి ఒక్క జాతులు, మానవుడు, పరిసరాలు, వృక్షజాతి, సూక్ష్మజీవులు ప్రతి ఒక్కటి కూడాను ఇందులో భాగమే. ఒకదాని మనుగడ కోసం ఇంకొక దానిపైన ఆధారపడుతూ జీవించేటువంటి ఎకో సిస్టమ్ ఇట్లా డెవలప్ అయింది. అందువల్లనే ఈ 2021 వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా కూడా యుఎన్ఓ ఒక నినాదం చేసింది. అదేంటంటే ఎకో సిస్టమ్ రిస్టరేషన్, అంటే పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ. ఇది చాలా చాలా ముఖ్యం. అంటే రీఇమేజిన్, అదేవిధంగా రీసైకిల్, రీయూజ్, అదేవిధంగా పునరుద్ధరణ. మన యొక్క ఈ పర్యావరణాన్ని, ఎకోసిస్టమ్ని పునరుద్ధరించడం కోసం ఏ అయితే చేయాలో మానవుల యొక్క అభివృద్ధి కోసం, అది ఖచ్చితంగా మానవ యొక్క మనుగడ కోసం ఏ విధంగా ఉపయోగపడుతుందో దాన్ని దోహదం చేసే దానికోసం ఈ సంవత్సరం ఎకో సిస్టమ్ రెస్టరేషన్ అనే సిస్టంతో మన ముందుకు తీసుకురాబడింది. అంటే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కంప్యూటర్ యుగంలో అనేక అభివృద్ధి మార్గాలని అనేక ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ అభివృద్ధి మార్గాల్లో ప్రపంచ జనాభా పెరిగిపోవటం, మానవుని యొక్క అవసరాలు చాలా పెరిగిపోవటం, దీంతో అడవులు, చెరువులు, కుంటలు ప్రతి ఒక్కటి కూడాను నివాసయోగ్యాలుగా మార్పు చెందుతూ ఉన్నాయి. కానీ అక్కడున్న జీవజాలము ఒకసారి మనకు లాస్ట్ ఇయర్ నుంచి చూస్తూ ఉంటే ఈ లాక్డౌన్ సిస్టమ్ సమయంలో ఒకసారి అనేక నెమళ్ళు అయితేనేమి, పక్షి జాతులు అయితేనేమి, అదేవిధంగా జంతువులు, పులులు, సింహాలు, జింకలు రోడ్ల మీద సంచరిస్తూ కనబడ్డాయి. అంటే ఏమనుకుంటారంటే మనమంతా ఏమనుకున్నామంటే అవంతా రోడ్ల మీదకి వచ్చేసి ఆవాసాల మీదకి వచ్చేసినాయని చెప్పి మనం చాలా టీవీలోనూ ఒట్లు చూస్తూ చర్చించుకున్నాం. కానీ చివరికి అసలు విషయం ఏంటంటే అవి నివసించే స్థలాలకి మన నివాసాలు ఏర్పాటు చేసుకున్నామంటట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి ఈ యొక్క వాతావరణం మారిపోయే లోపల అవి ఫ్రీగా సంచరించేదానికి వాటి యొక్క గూళ్ళ నుంచి బయటకు వచ్చేసాయి. కాబట్టి ఈ విధంగా ఎకోసిస్టమ్ మనకు అభివృద్ధి చెందాలి అంటూ ఒక విధంగా ఒకదాని మీద ఒక డిపెండెన్సీ, అభివృద్ధి చెందాలి, పర్యావరణాన్ని కాపాడాలి. దీంతో బ్యాలెన్సింగ్గా వెళ్ళాలనేది పర్యావరణతో చెప్పేటువంటి అనేక నినాదాల్లో ఇదొకటి. ఎందుకంటే ఇప్పుడు మనకు భారతదేశ వ్యాప్తంగా కూడాను నమామి గంగే అనే ప్రోగ్రాం కానీ, స్వచ్ఛ భారత్ అభియాన్ కానీ, టాయిలెట్స్ బిఫోర్ టెంపుల్స్ అనేవి కానీ, ఇట్లా అనేక పథకాలు వచ్చేస్తున్నాయి. కానీ ఆచరణకు వచ్చే లోపల మరలా వాటికి అంతగా ముందుకు పోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈ పర్యావరణ సమతుల్యతను కాపాడే దానికోసం మన వంతు ఇట్లా భవిష్యత్ తరాలకి మనం ఇచ్చేటువంటి గొప్ప కానుక ఏదైనా ఉందంటే పర్యావరణాన్ని బ్యాలెన్సింగ్లో చేయటం. ఉదాహరణకి ఇప్పుడు మనం తీసుకుంటే మన భారతదేశ వ్యాప్తంగా కూడాను అడవుల యొక్క విస్తీర్ణం 33% పైన ఉండాలి. కానీ ప్రస్తుతం లెక్కల ప్రకారం 24% మాత్రమే ఉంది.
వాటిల్లో కూడాను దక్షిణ భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు చాలా ముందంజలో ఉన్నాయి. ఉదాహరణకి కేరళ తీసుకుంటే 54% పైన అడవుల విస్తీర్ణం ఉంది. తమిళనాడు, కర్ణాటకలో 20% పైన ఉన్నాయి. మరి మన తెలుగు రాష్ట్రాలు మాత్రం 20% లోపే, 18-17% లోపునే అడవుల విస్తీర్ణం కలిగి ఉన్నాయి. దేశవ్యాప్తంగా తీసుకుంటే హిమాచల్ ప్రదేశ్ దగ్గర 66% పైన ఉన్నాయి. ఇలా ఉంటే 2009, 2019 ఆ దశాబ్దంలో దగ్గర పట్టణీకరణ 34% పెరిగిపోయింది. అడవుల విస్తీర్ణం 24% ఉంటే పట్టణీకరణ 34% పెరిగిపోయింది. అంటే దానికి అర్థం ఏంటంటే అడవులను ఆవాస యోగాలుగా మార్చుకుంటున్నాం. దీంతో వాతావరణ దెబ్బతిని వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి. కొన్ని అకాల వర్షాలు, కొన్ని దగ్గర అడవుల దగ్గర ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రేలియా, అమెరికా, అమెజాన్ ప్రాంతాల్లో కూడాను కోట్ల జీవజాతులు కానీ చెట్లు కానీ నశించిపోయాయి. ఎందుకంటే ఈ ఎకోసిస్టమ్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల అనేక జీవజాతులు, అనేక వృక్షజాతులు కాల్చబడేసి చాలా భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. అదే మన దేశంలో కూడాను కురవాల్సిన సమయంలో వర్షాలు తక్కువ కుట్టడం, లేని సమయంలో ఎక్కువగా కురవటం, అకాల వర్షాలు, వరదలు, ఇలా ఎకోసిస్టమ్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల ఇవన్నీ ఒకదానికొకటి లింక్ కాబట్టి మానవుడు పర్యావరణం అనేది చాలా గొప్ప అవినాభావ సంబంధం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను మన వంతు ఇక భవిష్యత్ తరాలకి మంచి పర్యావరణాన్ని అందించడం కోసం ప్రతి ఒక్కరూ కూడాను పాటుపడాలి. అడవులను నరికే విధాన్ని విడనాడి చెట్లను పెంచే విధానంగా అవలంబించాలి. ఇప్పుడు రాను రాను కొంత మార్పులు అనేది స్కూల్ జీవితాల్లో చాలామంది పిల్లల దగ్గర కూడాను బర్త్డేలకి కొన్ని దగ్గర చూస్తూ ఉన్నాం. చాక్లెట్లు, బిస్కెట్స్ కంటే కూడా చెట్లని కానుకలుగా ఇస్తున్నారు. అది చాలా హర్షించదగినటువంటి విషయం. ఈ మార్పు అనేక విధాలుగా మనం ఒక చెట్టును నరకాల్సి వస్తే 5 చెట్లని నాటాలి అనే ఒక నానుడి ఉండేది. అందుకనే రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వ్యక్తులు కూడాను చెట్లనే మనకు గురువులు వంటి వారు అని చెప్పి అనేక సందర్భాలు చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను చెట్లని నరకటం అనేది చాలా హేయమైన చర్యగా భావించి అవసరాలకు మించి ఉపయోగించుకోకుండా ఒక చెట్టుని మనం నరకాల్సి వస్తే 10 చెట్లు వేయాలనే ఒక నానుడిని అవలంబించుకొని అన్నింటిని కూడా సమకూర్చుకుంటూ భవిష్యత్ తరాలకి మంచి వాతావరణాన్ని అందించి నేటి తరంలో ఇప్పుడు మనకు ఆక్సిజన్, ఇప్పుడు ఈ కోవిడ్ సమయంలో ఆక్సిజన్ ప్రాధాన్యత ఎంతో మనకు తెలుస్తుంది. ఆర్టిఫిషియల్గా ఆక్సిజన్ను తయారు చేసేందుకు అనేక సంస్థలని ముందుకు రావటం, ఆర్టిఫిషియల్గా ఆక్సిజన్ తయారు చేసి రోగులకు అందిస్తూ ఉన్నాం. అదే చెట్లు పెంపకాలు ఎక్కువైనప్పుడు ఈ ఆక్సిజన్ శాతం పెరిగి ఈ కార్బన్ డైఆక్సైడ్ చెట్లు స్వీకరించుకుంటాయి. కాబట్టి ఆక్సిజన్ న్యాచురల్గా పెరిగినందువల్ల ఊపిరితిత్తుల యొక్క సమస్యలు కూడాను లేకుండా మంచి స్వచ్ఛమైనటువంటి గాలి పీల్చడం వల్ల ఊపిరితిత్తుల యొక్క శక్తి కూడాను పెరుగుతుంది అనేటువంటిది వైద్యులు తెలుపుతున్నటువంటి విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను మన వంతు సహకారంతో ఈ వాయు కాలుష్యం వల్ల మన ఆర్గాన్లో ప్రధానమైనటువంటి ఇప్పుడు వ్యాధులకి కారణభూతమైనటువంటి ఎంతో ఈ కరోనా అటువంటి వ్యాధులకు కారకమవుతున్నటువంటి మన ఊపిరితిత్తులకి స్వచ్ఛమైన గాలి అందించినట్టు ఆ ఊపిరితిత్తులు దృఢంగా పనిచేసి ఆరోగ్యాన్ని కాపాడుకున్న దాంట్లో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క ప్రతి సంవత్సరము ఈ పర్యావరణ పరిరక్షణ కోసం ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన వంతు భవిష్యత్ తరాలకి ఏమి గ్రీనరీని అందిస్తున్నాం అనేది తెలుసుకొని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఊరు, జిల్లా, రాష్ట్రం, దేశం ప్రతి ఒక్క దగ్గర కూడాను ఈ యొక్క గ్రీనరీని ప్రోత్సహించాలని ఆశిస్తూ నమస్కరిస్తున్నాం. జై భీమ్.